నమస్కారం. దేవి నమోస్తుతే శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత సర్వశక్తి స్వరూపిణి, ఆరాధించే వారికి జ్ఞానాన్ని ప్రసాదించే సౌమ్యమూర్తి. ఆ జగదాంబ ఎవరికీ అర్థం కాని అవధులు లేని మహోన్నత శక్తి స్వరూపిణి. దేవి నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మ శ్రీలలితాదేవిగా దర్శనమిస్తారు. పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇలా స్త్రీ ఐదవతనం వృద్ధిపరచుకోవడానికి వీలుగా మన పిలుపు వినబడేంత దగ్గరగా ఉండే తల్లి లలితాదేవి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దేవీ నవరాత్ర ఉత్సవాల్లో 5వ రోజున వేయబడేటటువంటి అలంకారం లలితాదేవి అలంకారం. అరుణాం, ఆ తల్లి యొక్క శిరోభాగం నుండి పాద నఖాలు కాలి గోటి వరకు కూడా అరుణాం, ఎర్రని 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 తనం నిండినటువంటి రూపం. కిరీటం యొక్క పై భాగంలో ఉండేటటువంటి మణి రత్నం, కిరీటం యొక్క మధ్య భాగంలో ఉండేటటువంటి అమోఘమైన మణి దానిమ్మ గింజ రంగులో ఉంటుంది. ఎర్రగా పండిన దానిమ్మ గింజ రంగులో. ఇటుపక్క నుండి అటుపక్క వరకు కిరీటం ఆనినటువంటి చోట నుదుటి మీద కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత, ఎర్రనైనటువంటి రాళ్ల కట్టుబడి ఇక్కడి నుంచి ఇలా ఏటవాలుగా అలా నుదుటి మీద కనిపిస్తుంది. అమ్మవారి కుడి ఎడమ చెవులకున్నటువంటి సూర్యుడు చంద్రుడు తాటంకయుగలీభూత తపన ఉడుపమండల, అవి కూడా ఎర్రని రంగులోనే. అమ్మవారికి మెడలో ఉండేటటువంటి ఆభరణాలు రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత, రత్నాలతో నిండి. అమ్మవారికి చేతులకి వేసుకునేటటువంటి వలయాలు గాజులు ఎర్రని రాళ్ల కట్టుబడితో కనిపిస్తాయి. అమ్మవారి 5 వేళ్లకి ఉంగరాలుంటాయి. సమ్రాజ్ఞి అయినటువంటి ఆవిడ బొటనవేలికి కూడా ధరించి తీరాలి, ఇది శాస్త్రం. అంచేత 5 10 వేళ్లకి ఉండేటటువంటి ఆ బంగారపు ఆభరణాలు కూడా అంటే ఉంగరాలు కూడా ఎర్రని రాళ్ల కట్టుబడితో పగడాలతో కనిపిస్తాయి. అమ్మవారి ఈ 5 వేళ్ల నుంచి ఈ ముంజేతికి ఏర్పాటు చేయబడ్డటువంటి అమోఘమైన కంకణంలో స్వచ్ఛమైన కెంపులు, ఈ సన్నగా ఏర్పాటు చేయబడ్డ తాళ్ళు, బంగారపు తాళ్ళు కూడా యథార్థమైన కెంపులతో ఎర్రని రాళ్ల కట్టుబడితో కనిపిస్తాయి. అమ్మవారికి సంబంధించిన ఈ వడ్డాణం ఉన్నదే రత్నకింకిణికారమ్యరశనాదామభూషిత, అవి రత్నాలతో కూడినటువంటి అమోఘమైన పొదగబడిన విధానం కలిగిన వడ్డాణం. ఇలా సర్వారుణ పూర్తి ఎర్రనితనంతో కనిపిస్తుంది అమ్మ తల నుండి పాదాల వరకు చూస్తే. అంటే అరుణాం 1 2 అరుణాం. ఇందాక అలంకారాలని చూసాం, ఇప్పుడు అమ్మ యొక్క ముఖాన్ని చూద్దాం. సకుంకుమ విలేపనాం, ఎర్రనైనటువంటి కుంకుమ ఏ రంగులో ఉంటుందో అలాంటి ఎర్రని రంగుని ముఖానికి పూసుకున్నదా అన్నట్టుగా అంతటి ఎర్రనైన ముఖం దర్శింపబడుతూ కనిపిస్తుంది మనం ఆ దృష్టితో చూస్తే. సకుంకుమ విలేపనాం, ముఖము ఇరిపే. అంతేకాదు అరుణమాల్య భూష అంబరాం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని ఆభరణాలు, ఎర్రని పుష్పాలు, అమోఘమైనటువంటి ఈ విధమైన ఎరుపు తనంతో కనిపించే అమ్మ అరుణాం కరుణాతరంగితాక్షీ. సముద్రంలో నుంచి వచ్చేటటువంటి కెరటాలు అలా నిరంతరం వస్తూ ఉన్నా మనం కళ్ళు ఆర్పుతూ ఉంటాం కాబట్టి మధ్యలో కెరటం ఆగి అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మవారు ఆ నిమిష అంటే కళ్ళు మూసే అలవాటు లేనటువంటిది దేవతా స్త్రీ కాబట్టి
అమ్మవారి నుంచి కరుణ అనేటటువంటి కెరటాలు కరుణాతరంగిత అక్షీ, కరుణ అనే కెరటాలు మన మీదికి అలా 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 వస్తూ ఉంటే మనం కనురెప్ప మూసే అలవాటు కలిగిన వాళ్ళం కాబట్టి ఆ కరుణని మధ్యలో ఆ కొద్దిసేపు ముహూర్తంలో లిప్తకాలం మనం అలా ఆ కరుణని పొందలేకపోతాం. అలా నిరంతరం కరుణని మనం కనులు మూసినప్పుడు కూడా స్వయంగా ప్రకాశింపచేస్తూ మన దగ్గరికి పంపించే లక్షణం కలిగింది కరుణాతరంగితాక్షి లలితాదేవి. ధృతపాశ అంకుశ పుష్పబాణ చాపాం. అమ్మవారి యొక్క కుడి చేయిని కానీ చూసినట్టయితే, అంటే కుడి చేయిని మనం చూడాలి అంటే మనం ఎడం వైపుగా చూడాలి, మనం అమ్మకి ఎదురుగా ఉంటాం కాబట్టి. ధృతపాశ ధరించబడ్డ పాశం అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి రెండు చేతుల్లో మొదటి చేతిలో, పాశ అంకుశ అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి ఆ వెనుక చేతిలో అంకుశ ఉంటుంది. అమ్మవారి తల వెనుకగా దృష్టిని ప్రసరింపచేసి చూస్తే అమ్మవారికి ఎడం వైపు ఉన్నటువంటి ఆ వెనుక చేతిలో పుష్పబాణ ఉంటుంది. అమ్మవారి ఎడం వైపు ఉన్నటువంటి ముందు చేతిని చూస్తే చాపాం విల్లు ఉంటుంది. ధృతపాశ అంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై. అమ్మ వెనక 8 కిరణాలు అలా ఆకాశం దాకా దూసుకుపోతూ ఎర్రని తేజకిరణాలు ఉంటాయి, అలా తేజస్సు కిరణ రూపంగా వెళ్ళేవి. అణిమాలఖిమా చైవ గరిమాలఖిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వంచ. ఆ 8 వరుసగా 8 తేజోరేఖలుగా ఆకాశానికి వెళ్ళిపోతూ ఉంటే అమ్మవారికి ఇటుపక్క అంటే కుడిపక్క సరస్వతీదేవి వింజామర వీస్తూ, ఎడమ పక్క లక్ష్మీదేవి వింజామరని వీస్తూ, లక్ష్మీ సరస్వతుల్లో సరస్వతి ముఖ్యరాలు, ఆ తరువాత లక్ష్మి అనే యథార్థాన్ని తెలియచేస్తూ కనిపించే అమోఘమైన రూపం లలితా పరమేశ్వరి రూపం. ఇదిగో ఆ తల్లి యొక్క దర్శనాన్ని చేద్దాం. స్వస్తి. దేవి నమస్తుతే శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలను సాక్షాత్కరింపచేస్తున్న దేవి నమోస్తుతేల నాడు మరో 2 దివ్యక్షేత్రాలను దర్శించుకుందాం. అమ్మలగన్న అమ్మను తనివి తీరా చూద్దాం. సహస్ర శ్రీయంత్ర కాంతులతో దేదీప్యమాన శోభతో అలరారే అద్భుత శక్తిపీఠం జాజ్పూర్. ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జాజ్పూర్లో కొలువై ఉంది గిరిజాదేవి అమ్మవారు. ఇక్కడి స్థానికులు అమ్మవారిని విరజాదేవి అని పిలుస్తారు, కొలుస్తారు. గయాసురుడి కారణంగా ఏర్పడ్డ త్రిగయా క్షేత్రాల్లో జాజ్పూర్ను నాభిగయగా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న అమ్మవారు అత్యంత మహిమాన్వితమైనది. జాజ్పూర్లోని గిరిజాదేవి అమ్మవారు ద్విభుజ. ఓ చేత మహిషాసురుడి వాలాన్ని పట్టుకుని మరో చేతిలో త్రిశూలంతో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తున్నట్టుగా అమ్మవారు దర్శనమిస్తుంది. తాంత్రికులు అమ్మవారిని మహిషాసురమర్దినిగా, సౌమ్యులు విరజాదేవిగా పూజిస్తుంటారు. ఇక్కడి అమ్మవారి కిరీటంపై సహజ సిద్ధంగా శివలింగం, అర్ధచంద్రాకారం, గణపతి, నాగేంద్రుడి మూర్తులు కనిపించటం మరో విశేషం. ఈ క్షేత్రంలో సతీదేవి నాభిపడినందున ఇది నాభిశక్తి క్షేత్రమని కూడా అంటారు. జాజ్పూర్లో పిండ ప్రదానం చేస్తే స్వర్గస్థులైన వారికి పుణ్యగతులు సిద్ధిస్తాయని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆలయంలో వందలాది శివలింగాలు ఉండటం మరో విశేషం. ప్రతి ఏడాది అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. అమ్మవారి రథోత్సవానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. గిరిజాదేవి రథోత్సవాన్ని వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఒడిషా రాజధాని భువనేశ్వర్కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజ్పూర్ గిరిజాదేవి క్షేత్రాన్ని దర్శించుకోవటానికి ఒడిషాలోని అన్ని ప్రాంతాలతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కూడా రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఓడ్రదేశే భువనేసి గిరిజానామ సంస్థిత పాలికాఖిల లోకానాం పల్లవారుణ పాణినా. శ్రీగిరిజాదేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భువనేశ్వరి, భగళాముఖి, చిన్నమస్త, త్రిపుర సుందరి, తార, కాళి, భైరవి, ధూమవతి, మాతంగి, కమల. ఈ 10 మహావిద్యల మహాశక్తి రూపం కామాఖ్యాదేవి. అసోం రాజధాని గౌహతిలో ఉన్న ఈ క్షేత్రం తాంత్రికోపాసన విశ్వవేదిక అని చెబుతారు. ఎందుకంటే ఇక్కడ సౌమ్యారాధనకు బదులుగా తాంత్రిక పద్ధతుల్లోనే పూజలు జరుగుతుంటాయి. అందుకే ఇక్కడ జంతుబలులపై ఎలాంటి నిషేధం లేదు. అమ్మవారికి అనునిత్యం వివిధ రకాల జంతుబలులు జరుగుతూనే ఉంటాయి. తేనెపట్టు గూడులను తలపించే విధంగా నిర్మితమైన కామాఖ్యాదేవి ఆలయం అత్యంత అద్భుతంగా దర్శనమిస్తుంది. మిగతా 18 శక్తిపీఠాల కంటే కామాఖ్య విభిన్నమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడి గర్భాలయంలో కొలువై ఉన్న అమ్మవారి రూపమే అందుకు కారణం. యోని ఆకారంలో ఉన్న శిలనే ఇక్కడ కామాఖ్యాదేవిగా భక్తులు పూజిస్తుంటారు. ఇటువంటి ప్రత్యేకత దేశంలో మరెక్కడా కనిపించదు. యోని ఆకారంలో వెలసిన కామాఖ్యాదేవికి జరిగే పూజలు కూడా అత్యంత ప్రత్యేకమైనవి. ఏడాదికోమారు మాఘమాసంలో అమ్మవారి ఆలయాన్ని 3 రోజుల పాటు మూసివేస్తారు. అమ్మవారు ఋతుస్నాత అయిందని తెలిపేందుకు సూచికగా ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో యోని ఆకారంలో అమ్మవారి మూల విరాట్టు నుంచి సహజ సిద్ధంగా ఎర్రటి నీరు ప్రవహిస్తుంది. 4వ రోజున ఆలయాన్ని తెరిచిన తరువాత ఆ నీటి కోసం భక్తులు ఎగబడతారు. ఈ వేడుకనే అంబూబాచి మేళాగా భక్తులు జరుపుకుంటారు. ఈ మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తాంత్రికులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అత్యంత శక్తిప్రదమైన కామాఖ్య అమ్మవారి క్షేత్రాన్ని దర్శిస్తే సంతాన దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అసోం రాజధాని గౌహతిలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కామరూపిణి విఖ్యాత హరిక్షేత్రే సనాతని యోనిముద్రా త్రిఖండేసి మాసే మాసే నిదర్శిత. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. దేవి నమోస్తుతే కార్యక్రమంలో మరో చిన్న విరామం. దేవి అవతారాల్లో యోగమయి కూడా ఒకటని చెప్తారు. మహాబలానికి ప్రతీక ఈ యోగమయి. ఆలోచనలో స్థిరత్వం, త్యాగశక్తి, నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత కోసం ఈ యోగమయి అవతారం ఎత్తింది. అమ్మ ఈ ఆధునిక ప్రపంచంలో తనను అణిచివేసే శక్తుల నుంచి ఎలా స్త్రీలు బంతిలా ఉవ్వెత్తున పైకి లేచి ఎగసి వస్తున్నారో ఈ రూపం ద్వారా చూడవచ్చు. మనోబలంతో ఎలాంటి అవతారాలనైనా దాటవచ్చని చెప్పవచ్చు. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథిలమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనో మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం.
లలితను నేనే ఆగమ వినుతను నేనే లలితను నేనే ఆగమ వినుతను నేనే శ్రీమాతను శక్తియుతను నేనే నేనే లలితను నేనే ఆగమ వినుతను నేనే శ్రీమాతను శక్తియుతను నేనే నేనే లలితను నేనే ఆగమ వినుతను నేనే శ్రీమాతను శక్తియుతను నేనే నేనే లలితను నేనే ఆగమ వినుతను నేనే శ్రీమాతను శక్తియుతను నేనే నేనే లలితను నేనే ఆగమ వినుతను నేనే అఘములెల్ల ఖండించి నతజలులను కాపాడి శుభము సంగుమాతను త్రైలోక్య పూజితను అఘములెల్ల ఖండించి నతజనులను కాపాడి శుభము సంగుమాతను త్రైలోక్య పూజితను లలితను నేనే ఆగమ వినుతను నేనే శ్రీమాతను శక్తియుతను నేనే నేనే లలితను నేనే ఆగమ వినుతను నేనే సకల సృష్టి మూలాధార ప్రణవ గాత్రిని ఆర్తజనుల కండ నిలుచు అభయ ప్రదాత్రిని సకల సృష్టి మూలాధార
ఆనందరూపిణి అంటే చిరునవ్వు మొహంతో ఉంటుంది. మనకేం చెబుతోంది? ఆ చల్లని నవ్వుతో నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం నవ్వుల్ని నీ వారికి, నీ చుట్టూ ఉన్నవారికి పంచివ్వు. నీ నవ్వులో పరమ సౌందర్యం ఉంది, చూసుకో అంటోంది అమ్మ. అందుకే తన నవ్వులో త్రిభువన మోహిని. ఆమె సౌందర్యం, ఆమె నవ్వంత చల్లనిది. నమస్కారం. లలితారూపాయ విద్మహే మహాదేవ్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. ఈనాటి అలంకారం అమ్మవారు లలితా స్వరూపిణిగా మనకు దర్శనమిస్తున్నది. పరబ్రహ్మతత్వము, చైతన్య స్వరూపము, లలితా తత్వము. నాలిక బయటికి ఉంటే కాళిక, నాలిక సాత్వికంగా ఉండి చిన్న బొట్టు పెట్టుకుంటే లలిత, పెద్ద బొట్టు పెట్టుకుంటే చండిక. చిన్న బొట్టుతో సౌందర్యం అలరాడుతూ ఉండగా చేతిలో ఇక్షుదండమును ధరించి వరద అభయాస్తములతో, చిరునవ్వులతో, ప్రశాంతమైన వదనంతో, కరుణతో, ఆప్యాయతతో ఆనందంగా ఆదరించే తల్లి లలితా పరమేశ్వరీదేవి. శ్రీమాత్రే నమః అని ఆ తల్లిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు, అన్ని కోరికలు నెరవేరుస్తుంది. అటువంటి ఆ తల్లికి ప్రీతికరంగా సమర్పించవలసినటువంటి నైవేద్యము లలితా స్వరూపానికి ప్రీతికరంగా పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పిద్దాం. అలాగే స్కందమాత అనే రూపంతో మరి ఒక ప్రాంతంలో అమ్మవారిని అలాంటి అలంకారం చేస్తే ఆ అమ్మవారి ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యం నువ్వుల అన్నం. అలాగే సత్వగుణోపేతులైనటువంటి అర్చనలో సమర్పించవలసిన నైవేద్యం తేనె. స్కందమాత, నువ్వుల అన్నం పెడదాం. లలితా పరమేశ్వరి పెరుగన్నం సమర్పించుకుందాం. అమ్మవారు అంతా ఒకటే, జగత్ కళ్యాణకారిణి అనే స్వరూపంతో అంతా ఒకటే అనే భావనతో ఉండే సత్వగుణోపేతమైన నైవేద్యం తేనె. ఇది ఈనాటి నైవేద్యం. ఈ నవరాత్రులలో దేవి అలంకారాలు మనకి ఏం చెబుతున్నాయి? ప్రతిదినం ఒక కొత్త రూపం, ఒక కొత్త మార్పు, కొత్త చైతన్యం. అమ్మ మనకి చెప్పే రహస్యం ఇదే. ప్రకృతిని చూడండి, నిరంతరం మార్పు. ప్రతి ఋతువులో స్వభావం మార్చుకుంటుంది. శిశిరంలో చెట్లు ఆకులు రాలిస్తే వసంతంలో చిగురిస్తుంది. దేవి తన రూపాలతో మనకి నిర్దేశించిన మంత్రం ఇదే. నిత్య చైతన్యంతో ఉండమనే దీవెన. నా పేరు శాంతి, ఆర్టీసీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. మా కాలనీ గురించి, మా కాలనీలో ఇలాగ బొమ్మలు కూడా పెట్టడం చాలా ప్రసిద్ధం. నేను ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. నా పేరు కవిత, ఆర్టీసీ కాలనీ తిరుమలగిరిలో ఉంటాము. మా ఫ్రెండ్ శాంతి, తను ఎప్పటికీ బొమ్మల కొలువు పెడుతుంది. తను ఎప్పటికీ ఇన్వైట్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. కొత్త కాన్సెప్ట్తో ఎప్పుడు బొమ్మల కొలువులు బాగా చేస్తూ ఉంటుంది. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. మనం దేన్ని చూడాలనుకుంటున్నామో దాన్ని చూడగలం, ఎలా మారాలనుకుంటున్నామో అలా మారగలం. అమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా కనిపించింది. తెల్లారేసరికి శ్రీ లలితా త్రిపుర సుందరిగా రూపం పోసుకుంది. అమ్మ చెప్పింది వినటమే ధర్మం. ఆమె ఆశీస్సులు అందుకోవడం, మనలో ఆమె రూపాన్ని ప్రతిష్ఠించుకోవడం. నవరాత్రుల్లో అమ్మ విశ్వరూపాలు చూస్తూ మనలో ఉండే బలహీనతలు పోగొట్టుకోవడం మనిషి చేయవలసిన పని. అమ్మ నిర్దేశించింది ఇదే. ఇది ఇవాల్టి దేవి నమోస్తుతే. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.